నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము, ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద, రాజకీయం మీద, న్యాయ వ్యవస్థ మీద, ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది. తరువాత మేషాది ద్వాదశ రాశుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు. కొంతమందికి మంచిగాను, మరికొంతమందికి చెడుగాను, మరికొంతమందికి శుభాశుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి. అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు. అంటే 2025 జూన్ 7వ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు. అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ఉదాహరణకి మేష, కర్కాటక, సింహ, కుంభ, మిథున, కన్య, తుల, వృశ్చిక రాశులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు. అంటే సమస్యలను ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. అయితే కొంతమందికి అంటే మిగిలిన రాశులు అనగా వృషభ, మకర, ధనుస్సు, మీన ఈ 4 రాశుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ సమయంలోకి వచ్చేసాడు. అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది. అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు. అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది. అయితే కొన్ని రాశుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒకటి ఏ గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు, కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు. 3 వర్గాలుగా అన్నమాట. 3వ వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయడు, ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు, ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమమే ఇవ్వడు. ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభాశుభ ఫలితాలను ఇస్తాడు. మరి కొంతమంది అనుకోవచ్చు, నాకు ఎప్పుడూ ఇబ్బందులే ఉంటున్నాయి, ఎప్పుడూ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు. ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి, చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు, ఎవరు చేసింది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి. కాబట్టి ఇక నుంచైనా గుర్తెరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్. మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది. కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు, తీవ్రమైన మానసిక అలజడి, ఒత్తిడి అనేది ఇస్తున్నాడు. మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మవిశ్వాసం తగ్గడము, మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు. తర్వాత సింహరాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు, కుటుంబంలో
అస్థిరత్వం అన్నమాట. కుటుంబాల్లో సమస్యలు రావడము, స్థిరంగా లేకపోవడము, విడిపోవడము, తగాదాలు రావడము, ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు. కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే, వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము, పనులు జరగకపోవడము, బంధుమిత్రుల మధ్య తగాదాలు రావడము, వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే కనుక, కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము, ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి, మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు. దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. అయితే ధనుర్రాశి వాళ్ళకి కెరియర్ పురోగతి లేకపోవడము, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడము, ఇంకా కొంతమందికి అంటే ధనుర్రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియర్ ఎక్కువగా ఉండడం, అంటే డెవలప్మెంట్ గ్రోత్ కనపడము, ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు. ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా, ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తరువాత కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని, శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు. ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు. కుటుంబ పరంగా చాలా దీన స్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కెరియర్ పరంగా ఒడిదుడుకులను ఇస్తున్నాడు. చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక, పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము, మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా, ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు. వ్యాపారస్తులకు మాత్రము లాభాలను ఇస్తున్నాడు. అయితే ఇవి అన్నీ ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక, ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు కాబట్టి, మరి ఒక విషయము, ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో, చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. ప్రతి మనిషి అనుకుంటాడు, నేను మంచి చేస్తున్నాను, నేను ఎవరికి చెడు చెయ్యలేదు అని. కానీ మనం మంచి చేశామా, చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా, ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఇక నుంచైనా నడవాలి. గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు. అయితే ఇది మనుషులకు ఈ రాశుల ప్రకారంగా ఇచ్చే పరిస్థితి. మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక, దేశ కాలమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక, ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనపడుతోంది. మరికొన్ని రంగాలలో మందగమనము, అంటే స్లోగా డెవలప్మెంట్ కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక, కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది. ఎవరు ఉంటారో తెలీదు, ఎవరు పోతారో తెలీదు, ఏ పార్టీ వస్తుందో తెలీదు, ఏ పార్టీ రాదా తెలీదు. ప్రజలకి డైలమాలో ఉంటారు. తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక, వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది. కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము, కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము, ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది వాతావరణం మీద ఇలా పడుతోంది. వ్యవసాయం మీద ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము, ఒక చోట బాగుండడము, ఒక చోట బాగోకపోవడము. ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా. కొన్ని చోట్ల వర్షం పడ్డము, కొన్ని చోట్ల వేడిగా ఉండడము, మరి కొన్ని చోట్ల తుఫాన్లు, మరి కొన్ని చోట్ల భూకంపాలు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు, ఈ గ్రహాలు ఇస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి, ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కనుక, కొత్త ఉద్యోగాలు రావడము,
పదోన్నతులు కలగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, ప్రమోషన్స్ రావడము, ఆగిపోయినవి తిరిగి మళ్ళా అంటే బకాయిలు కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, అవి తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి మిమ్మల్ని తీసేసిన వాళ్ళు తిరిగి మళ్ళా మీరు ఉద్యోగంలో చేరండి అనే వర్తమానాలు కూడా, న్యూస్ కూడా వచ్చే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది. దీంతో పాటు మీ ప్యాకేజీలు పెంచడము, గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి బెనిఫిట్స్ను ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. ఈ ధనస్సు రాశి వాళ్ళకి గతంలో ఏవైతే బాధలు పడ్డారో ఆ బాధలన్నీ తీరి సంతోషంగా ఉండే అవకాశము ప్రతి ఉద్యోగికి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆదాయము భారీగా పెరిగే అవకాశము, మీరు సంతోషించే అవకాశము, ఏదో రూపాయి 2 రూపాయలని కాకుండా వేలల్లో మీకు పెరిగే అవకాశము ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీంతో పాటుగా ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశము కనబడుతోంది. ధనపరంగా మీకు ఈ సమయము బంగారం లాంటిది అని చెప్పచ్చు. మీరు అప్రయత్నంగానే, మీరు ప్రయత్నం లేకుండానే ధనానికి సంబంధించిన విశేషమైన ఫలితాలు ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారు. ధనస్సు రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, పారిశ్రామికంగా ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ఇలా ఒక విద్యార్థులు తప్ప మిగతా వారందరికీ కూడా, ధనపరంగా రిలేటెడ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆకస్మిక ఆర్థిక లాభాలు, ధన ఆదాయ మార్గాలు పెరగడము, విశేషంగా ధనము వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు, నష్టాలతోనూ కష్టాలతోనూ ఇబ్బంది పడి ఉన్న వాళ్లకు ఈ సమయంలో అవన్నీ తీరిపోయి హాయిగా ఉండేలాగా, ధనముతో ఆ లాభాలతో మీరు ఊపిరి చక్కగా తీసుకునేలాగా, సంతోషించేలాగా అనుగ్రహం కలగబోతోంది. దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తరువాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వైవాహిక జీవితము చాలా ఆనందమయంగా ఉండబోతోంది. గతంలో ఏమైనా ఇబ్బందులు కుటుంబంలో ఉన్నా, సమస్యలు ఉన్నా, అనారోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, లేదా కుటుంబంలో వ్యక్తిత్వం పరంగాను, కుటుంబంలో మనస్తత్వాల పరంగాను ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి తీరిపోయి ఒక హాయైన వాతావరణము, సంతోషమైన వాతావరణము ఈ సమయంలో కలగబోతోంది. అయితే వివాహం కోసము ప్రయత్నం చేసేవాళ్ళు, ఆగిపోయిన సంబంధాలు తిరిగి మళ్ళా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా సంతాన పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతానం కోసం ఎవరైతే విసిగి వేసారిపోయి ప్రయత్నాలు విఫలమైపోయారో అలాంటి వాళ్లకు ఇది చాలా చక్కని సమయము. మీకు అనుకోకుండానే అలాంటి సంతోషకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే ఈ సమయం శుభ సమయము, ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఇంకా విశేషంగా చెప్పదగినది ఏంటి అంటే కనుక పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద శాతంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మరీ చెప్తున్నాను, వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్. మీరు ఎంత పెట్టుదలుచుకున్నారో అంతే పెట్టుబడి పెట్టండి, కానీ దాన్ని లాంగ్ టర్మ్లో పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, విశేషాలు కూడా. నమస్తే.